మరి కాసేపట్లో ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు కాబోతుంది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఏపీలో స్త్రీ శక్తి పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ఏపీలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ అలంకరించినటువంటి బస్సులను ఆయన లాంఛనంగా ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు విజయవాడ బస్ స్టేషన్ కు ఈ బస్సులోనే ఆయన తన నివాసం వద్ద నుంచి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ బస్సులు లాంఛనంగా ఆయన ప్రారంభిస్తాడు. తర్వాత మహిళలను ఉద్దేశించి ఆయన ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని మహిళలకు ఉపయోగపడేందుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇక్కడి నుంచి ఆయన మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి జీరో టికెట్ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఒక సాఫ్ట్వేర్ కూడాను ఇప్పటికే అన్ని బస్ కండక్టర్లకు కూడాను వాళ్ళైతే కనుక టికెట్ కొట్టే మిషన్ ఏదైతుందో దాంట్లోకి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ జీరో టికెట్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మహిళా కండక్టర్ దగ్గర ఉంది, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి. అమ్మా, ఈ జీరో టికెట్ కు సంబంధించినటువంటి ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి జీరో టికెట్ మీరు కొట్టడం జరుగుతుంది, మహిళలకు అయితేనేమి ట్రాన్స్జెండర్స్ కి అయితేనేమి? ఇదిగోండి సార్, ఇది డబ్బులు ఇచ్చే వాళ్ళకైతేనేమో ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది సార్, ఇది నొక్కితే వాళ్ళకి టికెట్ వెళ్తుంది. జీరో టికెట్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్రెస్ చేస్తే జీరో టికెట్ వస్తుంది, వెళ్ళట్లేదు. ఇది ప్రెస్ చేస్తే జీరో టికెట్ వస్తుంది. మహిళలకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, గుర్తింపు కార్డు తీసుకొస్తే జీరో టికెట్ ఇస్తాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా ఏ విధంగా దీని ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి, రద్దీ ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలంటి మీద మీకు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఆర్టిస్ట్ ఇచ్చారమ్మా? ఇచ్చారు సార్. మేము చేసే డ్యూటీలోనే ఒక ఆప్షన్ యాడ్ చేశారండి. ఆ ఆప్షన్ నొక్కేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో ఆ గమ్యస్థానానికి ఆ నెంబర్ మీద మేము ప్రెస్ చేసుకుని వెంటనే మాకు ఈ విధంగా వస్తుందండి. వచ్చినప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే టికెట్ వచ్చేస్తుంది, జీరో టికెట్. ట్రైనింగ్ ఇచ్చారండి డిపోలో మాకు అందరికి, కండక్టర్స్ అందరికి జీరో టికెట్ ఎలా ఇవ్వాలని 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా జీరో టికెట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ బస్సులన్నింటినీ కూడాను ముస్తాబు చేయడం జరిగింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం ఏ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడాను దీన్ని అమలు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం బస్సులో కూడా ముందుగానే ప్యాసింజర్లు కూడా కూర్చోవడం జరిగింది. వీరందరి చేతుల్లో కూడాను వీళ్ళందరూ కూడాను రెడీగా ఈ బస్సులో ఉచిత బస్సులో ప్రయాణం చేసేందుకు మొట్టమొదటిసారి వీళ్ళు వెళ్లేందుకు ఉండడం జరిగిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అదనపు భారమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈ బస్సులో ఉచిత బస్సును నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. 2.62 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 1,940 కోట్ల రూపాయల అదనంగా భారం ఏర్పడుతుంది ఈ పథకం అమలు చేయడం ద్వారా అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిని అమలు చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ప్రయాణికులు ఏదైనా ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైనా కూడా కండక్టర్ చూపిస్తే దానికి సంబంధించినటువంటి నెంబర్ను దాంట్లో అంటే టికెట్ కొట్టే మిషన్ కు దానికి యాడ్ చేసేసి ఉచితంగా వీళ్ళు వెళ్లేందుకోసం ఏర్పాట్లు చేస్తారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో తిరిగేటువంటి సర్వీసులో మాత్రమే ఈ ఉచిత ప్రయాణము అంటే అలౌ చేయరు. మిగిలిన వాటన్నిటిలో కూడా వీటిని అలౌ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ పథకాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని కొంతమంది మహిళలను అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈ టికెట్ కు సంబంధించినటువంటి ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారనే విషయాన్ని కూడా మహిళలను అడిగి తెలుసుకుందాము. మీరందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నట్లయితే కనుక మనకు కనబడుతోంది. కొంతమంది చిన్న పిల్లలను కూడా ఈ పథకంలో అమలు చేసేటువంటి ఈ బస్సులో తీసుకురావడం జరిగింది. వీళ్ళు చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా రావడం జరిగింది. వీళ్ళందరిలో కూడాను ఏ విధంగా ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేసేందుకున్నారు. ఈ బస్సులన్నింటినీ కూడాను అంటే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు వీటన్నిటిని కూడాను ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా
కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని విజయవంతం చేసేందుకోసము అటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి అధికార యంత్రాంగం అందరూ కూడా దీన్ని అహర్నిశలు కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.